అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భగవంత్ కేసరి సినిమా జాతీయ తెలుగు ఉత్తమ చలనచిత్రం కింద ఎంపికైందండి. సో దీనికి సంబంధించి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అయితే పెట్టారు. అదేంటి ఒకసారి చూద్దాం. నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలమావయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషం. బాలమావయ్య నటన సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలమావయ్యకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి అలాగే చిత్ర బృందానికి అభినందనలు అంటున్నారు. సో ఈ సినిమాకి ఉత్తమ చలనచిత్ర అవార్డు రావడం, అదే నేషనల్ అవార్డు రావడం చాలా హ్యాపీ అని చెప్పేసి నారా లోకేష్ గారు అంటున్నారు. నారా లోకేష్ గారు ఒకరే కాదండి, ఇండస్ట్రీలో ఉన్నవారు అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది పోస్టులు అయితే పెడుతున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఈ సినిమా సంగతి వచ్చేస్తే కనుక స్టార్టింగ్ ఈ సినిమా పట్టాలెక్కినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే బాలయ్య అంటే ఒక మాస్ క్యారెక్టరు, అనిల్ రావిపూడి ఏమో కామెడీని బాగా పండిస్తాడు, అలా ఎమోషన్ బాగా చూపిస్తాడు. సో మరి అనిల్ రావిపూడి బాలయ్యని ఎలా బ్యాలెన్స్ చేయగలడు, అసలు ఎలా హ్యాండిల్ చేయగలడు అని చెప్పేసి చాలా సందేశాలు వచ్చాయి ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు. కానీ వన్స్ ఒకసారి సినిమా వచ్చాక ఇదిరా అనిల్ రావిపూడి అంటే అప్పుడు దాకా ఒక జోన్ అయితే అనిల్ రావిపూడి, అక్కడి నుంచి ఇంకో జోన్. కామెడీ ఉన్నప్పటికీ అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. బట్ బాలయ్య గారు చాలా కొత్తగా చూపించారండి. అంతకుముందు బాలయ్య గారు వేరు, ఈ సినిమాలో ఉన్న బాలయ్య గారు వేరు. సో ఈ సినిమాలో ఎందుకు ఈ సినిమాకి జాతీయ నేషనల్ అవార్డు వచ్చిందని చాలామందికి సందేహం రావచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటంటే పర్టికులర్గా ఈ సినిమాలో ఒక్క సీన్ చాలండి నేషనల్ అవార్డు రావడానికి. దేనికి అంటే బాలయ్య బాబు గారు స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్ ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఏది గుడ్ టచ్ అండ్ ఏది బ్యాడ్ టచ్ తల్లి చెప్పాలి. సో అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే సో ఎక్కడెక్కడ మిమ్మల్ని టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్ అని చెప్పి వివరించి, ఎలా ఎవరైనా టచ్ చేస్తే స్కూల్లో టీచర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఆఖరికి కన్న తండ్రి అయినా సరే వెంటనే అమ్మకు చెప్పండి. అమ్మ చెప్తే ఊరుకోదు, నిలదీస్తుంది, ఎదిరిస్తుంది అని చెప్పేసి ఒక సీన్ ఉంటుందండి. ఆ ఒక్క సీన్ చాలు ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడం. ఆ ఒక్క సీన్ చాలండి ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడానికి. సో ఈ సినిమాలో ఇంకా బాలయ్య గారు యాక్టింగ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో సినిమా మోటివ్ ఏంటంటే ఆడవాడు దేంట్లోనూ తక్కువ కాదు అని చెప్పేసి లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది కదా. సో ఆ సినిమాలో బాలయ్య గారు అని కొట్టే ఛాన్స్ ఉంది, అంత క్యాపబిలిటీ కూడా ఉన్నారు. అయినా సరే ఎలాగైనా సరే ఒక డిసీజ్ ఉంది, సో అమ్మాయి బయట నుంచి బయటకు రావాలి, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా నేర్చుకున్న ట్రైనింగ్ మొత్తం కూడా ఇక్కడే తెలియాలని చెప్పేసి శ్రీలీల కోసం చాలా ట్రై చేస్తారు. ఎంతమంది కొట్టినా సరే ఆ సీన్లో బాలయ్య గారు అలాగే ఉండిపోతారు. సో వెట్టగాలకు మా చీచని ఎలా కొడుతున్నారని చెప్పేసి ఆమె లేచి అప్పుడు దాకున్న ఫియర్ని మొత్తం పక్కన పెట్టి ఎదుర్కొని ముందుకెళ్ళి బాలయ్య గారిని కాపాడుద్ది. బట్ యాక్చువల్లీ ఆయనకు బాగానే ఉన్నారు, ఆయన కొట్టే క్యాపబుల్ ఉన్నా సరే కేవలం శ్రీలీల కోసం మాత్రమే అలా నటిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. అనిల్ రావిపూడి గారు మరి ముందుగానే గెస్ట్ చేసి రాసుకున్నారంటే తెలియదు కానీ, నేలకొండ భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏళ్ళు గుర్తుండిపోద్ది అన్నారు. సో నిజంగానే చాలా ఏళ్ళు గుర్తుండిపోయేలాగే ఉంది. సో ఈ సినిమాకి నేషనల్ తెలుగు అవార్డు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇదే కాదు, బాలయ్య గారు చేసే ఎన్నో మంచి పనులు, అలాగే బసవతారకం హాస్పిటల్ నడపడం కావచ్చు, అలాగే చాలామంది హెల్ప్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా మంచి దృష్టిగా పెట్టుకుని రీసెంట్గానే ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ చిత్రానికి బాలయ్య గారికి రాకపోయినా ఈ చిత్రానికి వచ్చింది. సో ఆయన నటించిన భగవంత్ కేసరి మూవీకి జాతీయ తెలుగు ఉత్తమ చలనచిత్రం కింద ఎంపికైంది. సో దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.